రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైన కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం, క్యాడర్లో సమస్యలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపైన పార్టీ ఇన్ఛార్జీలు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేస్తూ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పీసీసీ పెద్దల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు నేతలు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించింది హైకమాండ్. 17 పార్లమెంటు స్థానాలకు 17 మందిని నియమించారు. పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులను కోఆర్డినేటర్లుగా నియమించారు. పార్టీ ఎంపీలు లేని నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు సీనియర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తోంది కాంగ్రెస్. మండల కమిటీలు, జీహెచ్ఎంసీ డివిజన్ కమిటీల భర్తీపై కోఆర్డినేటర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొన్ని జిల్లాల్లో కమిటీల భర్తీ జరిగినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో పెండింగ్లో ఉంది. క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలపై రిపోర్ట్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు హైకమాండ్ పెద్దలు. ఇప్పటికే ఈ అంశాలపై ఓ దఫా జూమ్ మీటింగ్ నిర్వహించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లతో సమన్వయం పెంచుతూ పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని సూచించింది నాయకత్వం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. కోఆర్డినేటర్ల వ్యవస్థతో క్యాడర్ను యాక్టివ్ చేస్తూ ప్రతి బూత్పై ప్రత్యేక దృష్టి పెడుతోంది కాంగ్రెస్ హైకమాండ్.